జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఇప్పుడేంటి ఎమ్మెల్యే గారి దగ్గరకొచ్చి మేము తీసుకున్న ట్రైనింగ్లన్నీ కోకిలమ్మ గారు ఇప్పించారని చెప్పాలి, అంతే కదమ్మా? అంతే అంతే. చూసుకోండమ్మా ఎలా చెలరేగిపోతామో. అదే మాట మీదుండండి. ఉంటాను. అలాగేనమ్మా. ఎమ్మెల్యే గారు కాంతమ్మ గారి ఇంట్లో ఉన్నారంట. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరందరూ ఏం చెప్పాలంటే, పదండి. ఒరే తమ్ముడు, పని పూర్తయిపోయిందిరా. అవునక్క, మా అక్క మేయర్ సీట్లో కూర్చుంటే వచ్చిన జనాలందరూ మేయర్ కాంతమ్మ గారికి జిందాబాద్ అని అరుస్తూ ఉంటే థ్యాంక్ యూ. మేయర్ కాంతమ్మకి జిందాబాద్, మేయర్ కాంతమ్మకి జిందాబాద్, మేయర్ కాంతమ్మకి జిందాబాద్, మేయర్ కాంతమ్మకి జిందాబాద్. ఆహాహా, ఆ అద్భుతమైన దృశ్యం ఎప్పుడెప్పుడు చూస్తానా అని నా గుండు తహతహలాడిపోతుందక్క. నీ ముచ్చట ఇంకా సేపట్లో తీరుస్తానురా. పద. పదక్క. కోకిలమ్మ గారు, కోకిలమ్మ గారు. నమస్కారం ఎమ్మెల్యే గారు. నమస్కారం అమ్మా. అందరూ చాలా సంతోషం అమ్మా. మిమ్మల్ని ఇక్కడ దాకా పిలిపించి ఇబ్బంది పెడుతున్నందుకు మరోలా అనుకోకండి. అసలే విషయం ఏంటంటే మిమ్మల్ని ఇక్కడ దాకా ఎందుకు పిలిపించామంటే చిట్టమ్మ చెప్తుంది. అమ్మా చిట్టమ్మ, చెప్పు చెప్పు. ఏట్లేదు పిన్ని, గవర్నమెంట్ హాల్లో పేద మహిళలకి చేతి వృత్తుల మీద ట్రైనింగ్ ఇప్పిస్తున్నాం. అవునా కదా? అవునమ్మా, మా అందరికి ట్రైనింగ్ ఇప్పించావు కదా. చూడు పద్మ, ఎక్కడ ఏ పొరపాటు జరిగిందో తెలియదు కాని చాలా మంది చిట్టెమ్మని, పాపం కోకిలమ్మని అపార్థం చేసుకుంటున్నారు. అపార్థం చేసుకుంటున్నారా? ఎందుకమ్మా? మేయర్ గారు కేవలం ఎంబ్రాయిడరీ వర్క్లో మాత్రమే మీకు ట్రైనింగ్ ఇచ్చారని, ఇక ఎలాంటి ట్రైనింగ్లు మీకు ఇవ్వలేదని, మీ అందర్నీ గాలికి వదిలేశారని కోకిలమ్మంటే గిట్టని వాళ్లు కంప్లైంట్ ఇచ్చారు. కాబట్టి కోకిలమ్మ గారు, చిట్టమ్మ గారు కలిసి మీ అందరికీ ఎన్ని పనుల్లో ట్రైనింగ్ ఇచ్చారో ఎమ్మెల్యే గారికి తెలిస్తే కోకిలమ్మ మీదున్న చెడ్డ పేరు తొలగిపోతుంది. అది నువ్వా కాంతమత? వీళ్ళందర్నీ పిలిపించింది ఆళ్ళేం చెప్తారో వినాలని, అంతేగాని నువ్వేం చెప్పాలనుకుంటున్నావో దాన్ని వాళ్ళతో చెప్పించడానికి కాదు. బా బా. కాంతమ్మా, కాస్త మీ ఇద్దరు ఆగండి. అమ్మా పద్మావతి, ఈ చిట్టమ్మ మేయర్ గారి ఆధ్వర్యంలో మీకెలాంటి పనుల్లో ట్రైనింగ్ ఇచ్చింది? ఒకటని చెప్పనా, రెండని చెప్పనా, ఎన్నో పనుల్లో మాకు ట్రైనింగ్ ఇచ్చింది. మమ్మల్ని ఆ పనుల్లో ఆరితేరిపోయేలా చేసిందండి. అదేంటండి, మీరందరూ మా ఇంటికి వచ్చింది ఒకసారే కదా? పైగా ఎంబ్రాయిడరీ ట్రైనింగ్ తప్ప ఇంకేం తీసుకోలేదు కదా. ఇప్పుడు చూస్తేనేమో మా చిట్టమ్మ ఎన్నో పనులకి ట్రైనింగ్ ఇచ్చిందంటున్నారు. ఏం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా? బా రవిచంద్ర, నువ్వు ఆగు నాన్నా. వాళ్ళేదో చెప్పాలనుకుంటున్నారు, వాళ్ళని చెప్పనివ్వు. ఇదిగో పద్మ, నువ్వు మాత్రం ఆపద్దు. మీకెలా ట్రైనింగ్ ఇచ్చారో చెప్పేశాయి. అలాగేనమ్మా. అయ్యా ఎమ్మెల్యే గారు,
మా చిట్టమ్మ దేవతండి. అందుకే ఒక్క పూటేమో ఎంబ్రాయిడింగ్ ట్రైనింగ్ ఇచ్చిందండి, రెండో పూట పొలానికి తీసుకెళ్లి కలుపు తీతలో ట్రైనింగ్ ఇచ్చిందండి. హే ఏంటేంటేంటి? మీకు పొలంలో కలుపు తీయడానికి ట్రైనింగ్ ఇచ్చిందా? ప్రపంచంలో దాన్ని ఎవరైనా ట్రైనింగ్ అంటారా? కూలి పని చేయించడం అంటారు. అవును, పొలంలో కలుపు తీయమంటే మాత్రం మీరెలా తీశారమ్మా? ట్రైనింగ్ అంటే చెయ్యాలి కదండి. ఏంటి మాట్లాడుతున్నావు పిన్ని? అసలు అసలు నేనెప్పుడు మిమ్మల్ని పొలానికి తీసుకెళ్ళను? నేనప్పుడు మిమ్మల్ని కలిపేయమని చెప్పాను. పైగా నేను ట్రైనింగ్ ఇప్పుతున్నానని చెప్తున్నావా? మీకెప్పుడన్నా కలుపు తీయడంలో ట్రైనింగ్ ఇచ్చారా? బా, అంటే అది అది ఏంటి చిట్టి, వాళ్ళని చెప్పనివ్వకుండా బెదిరిస్తున్నావా? ఎమ్మెల్యే గారు, ఇలా భయపడితే నిజాలు రావండి. వాళ్ళేం చెప్పాలనుకుంటున్నారో స్వేచ్ఛగా చెప్పనివ్వండి. సరే కాంతమ్మా. అమ్మా పద్మ, మీరేం చెప్పాలనుకుంటున్నారో ధైర్యంగా చెప్పండి, నేనున్నాను మీకు సపోర్ట్గా. ఆ మహానుభావురాలు చిట్టమ్మ రోడ్లు ఓడవడంలోనూ ట్రైనింగ్ ఇచ్చిందండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.